వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి పట్టణంలో క్రిస్టియన్ పేట దగ్గర కలిగినటువంటి పెద్దలు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, అట్లాగే అంబేద్కర్ గారు, అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల వద్ద రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై, ముఖ్యంగా దళిత మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈ రోజున పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు కొమ్మూరు కనకారావు గారు, అదేవిధంగా పెద్దలు ఆదాం గారు, అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎస్సీ సెల్ ప్రకాష్ గారు, పట్టణ ఎస్సీ సెల్ మధు గారు, ఇంకా విచ్చేసినటువంటి దళిత సోదరులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ చూస్తూ ఉన్నారు, గత 11 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారు ఏవైతే అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమై వాటిని చేయలేక ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు గొంతెత్తితే వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నాలు ఈ రోజున జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు తాడికొండ నియోజకవర్గం కంతేరులో జరిగినటువంటి ఒక చిన్న పిల్లల ఘర్షణ, అది వాస్తవంగా వాళ్ళు కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘర్షణని, వాళ్ళనే చిన్నపిల్లల్ని ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎవరైతే కల్పన ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఒక షాపు దగ్గర పట్టుకొని అవతల పార్టీ వాళ్ళు కొట్టడమే కాకుండా వీళ్ళు తిరిగి కేసు పెడితే మమ్మల్ని కొట్టారా అంటే పోలీసులు పట్టించుకునే నాదుడు లేదు, కేసు కూడా కట్టలేదు. వీళ్ళు ఇచ్చిన కేసు కట్టకపోగా మరలా తిరిగి రెండవ రోజున వీళ్ళ మీద తిరిగి వీళ్ళే మమ్మల్ని కొట్టారని చెప్పి కేసు కట్టడం, అది ఎంత తప్పుడు కేసు అంటే 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఒక మహిళను ఎవరో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు రాత్రికి రాత్రి, అంటే తెల్లవారుజామున 3:30కి పెద్ద ఎత్తున పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ, ఆమె అయ్యా నేను నైటీలో ఉన్నాను, కనీసం చీర కట్టుకోండి అని చెప్పి వాళ్ళని అభ్యర్థించినప్పటికి కూడా మర్యాదగా, కానీ వాళ్ళు వినకుండా ఏవైతే ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారో తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచినప్పుడు మరి ఆమెని ఉదయం 6:30 గంటలకు అరెస్ట్ చేసినట్టుగా కోర్టులో ఒక తప్పుడు సమాచారం కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం. చట్టాలు ఉన్నాయి, మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు మరి క్షేమంగా ఉన్నారని అంటే ఈ ప్రభుత్వంలో లేరనే మనం ఖచ్చితంగా చెప్పాలి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా దళితుల్ని, ముఖ్యంగా దళిత మహిళల్ని వేధించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ కంతేరులో జరిగినటువంటి సంఘటనని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళను కానీ ఎవరినైనా అరెస్ట్ చేయాలని అంటే ఉదయం సూర్యోదయం తర్వాత లేకపోతే సూర్యాస్తమయం లోపు చేయాలి తప్ప అట్లా అర్ధరాత్రి వచ్చి భయభ్రాంతులు చేసి వాళ్ళు ఎక్కడికో పారిపోతారన్నట్టు లేని తప్పుడు కేసు పెట్టి 307 సెక్షన్ 7 అనే సెక్షన్ వేసి వాళ్ళని, కనీసం అవతల వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలినాయా అంటే ఏమీ లేదు, కనీసం డాక్టర్ సర్టిఫికెట్ కూడా లేదు. అంటే ఇది తప్పుడు కేసు అని చెప్పి మనకు ఖచ్చితంగా అర్థం అవుతూ ఉంది. కాబట్టి దీని మీద మేమందరం పార్టీ పరంగా న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టుకి వెళ్తాం. మీరు పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని చట్టపరంగానే మేము ఎదుర్కొంటాము. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఒకటే చెప్పారు, ఆయనకు ముఖ్యంగా మహిళలన్నా అదేవిధంగా దళితులన్నా అమితమైనటువంటి ప్రేమ మనం చూసాం. గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు దళితుల పక్షాన నిలబడి అనేక రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల రూపంలో అందిస్తే, ఇవాళ మీరు అబద్ధాలు చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నిజాల్ని నమ్మకుండా కేవలం ఆ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి మీరు ఇవాళ అధికారంలోకి తీసుకొస్తే మీరు చేస్తున్నది ఏమిటి? మీరు చేసేటువంటి తప్పుడు కార్యక్రమాలను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ తప్పుడు కేసుల రూపంలో ఈ రోజున మీరు జైళ్ళలో పెట్టి అక్రమంగా నిర్బంధించే కార్యక్రమం పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీరు అధికారులు ఎవరి దగ్గర అయినా అందరి దగ్గర పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ దగ్గర ఉంది. అదేవిధంగా ఒక పార్టీకో ఒక నాయకుడికో కొమ్ము కాస్తే భవిష్యత్తులో మీరు చాలా మరి చట్టపరంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి గత కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి మొన్న ఎలక్షన్లో 40% ఓటింగ్లో మేము ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వీళ్ళు చేసినటువంటి వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగట్టు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా
దళితులమైనటువంటి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఎప్పుడూ కూడా ఇందిరాగాంధీ గారి టైం దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి దళితులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెంట, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి క్రిస్టియన్పేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి, అదేవిధంగా రైతు బాంధవుడు, ప్రజలకి మేలు చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయి గూడుగట్టుటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నిన్నగాక మొన్న మన పక్కన ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గం కంతేరు గ్రామంలో కంతేరు ఎంపీటీసీ వల్పర్ల కల్పన గారిని అర్ధరాత్రి పూట అమానుషంగా ఒక మహిళ అనేటువంటి గౌరవం లేకుండా, ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి గౌరవం లేకుండా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి నిరసనగా, అదేవిధంగా నిన్న చెల్లూరుపేటలో ఒక బీసీ మహిళ మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారిని పైన అక్కడ స్థానిక పోలీసులు దూషించేటువంటి సంఘటనల్ని, ఈ రెండు కార్యక్రమాల్ని ఆసరా చేసుకొని ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజానికి, ఈ దేశానికి, ప్రజలకి ఒక రక్షణ కౌశలంలాగా రాజ్యాంగం ఇస్తే, ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చినటువంటి 11 నెలల కాలంలో ఒక రాక్షస క్రీడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ 11 నెలల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలటువంటి తారతమ్యం లేకుండా ఇప్పటికి దాదాపు 700 అక్రమ కేసులు పెట్టి ఒక భయం కంపినటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే అయితే వల్పర్ల కల్పన గారి విషయం కావచ్చు, విడుదల రజనీ గారి సంఘటనలు సంబంధించినటువంటి ఆ మహిళల్ని అసభ్యంగా, అక్రమంగా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలతోటి చట్ట వ్యతిరేకంగా అర్ధరాత్రి పూట ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి వ్యతిరేకంగా అరెస్టు చేస్తూ ఆ విధంగా పోలీసు తీరుకి నిరసనగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి గత ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది, మేము వస్తే ఒక మంచి పరిపాలన ఇస్తాము, మీకు చక్కని పథకాలు ఇస్తామని చెప్పేసి ఒక అలివిగాని హామీలు ఇచ్చి సూపర్ 6 అనే పథకాలతోటి ప్రజలకు మొత్తం ఆశ కల్పిస్తే, ఆ ప్రజల పాపం అమాయకంగా మోసపోయి వీళ్ళు ఏదో వస్తున్నారు, ఏదో హామీలు ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంట ఆయన ఏదో నేను ప్రశ్నిస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ పరిపాలన ఈ కొత్త కూటమి అధికారులకు వస్తే మనకి ఏదో మేలు జరిగిందని చెప్పేసి వాళ్ళు ఎన్నుకున్న పాపానికి ఈ 11 నెలల కాలంలో ప్రజలకి ఏం జరిగిందంటే సూపర్ 6 లేదు, చివరికి ఏంటంటే ప్రశ్నిస్తే, అడిగితే దాడులు, అక్రమాలు, కేసులు చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంటే మొత్తం సహజ వనరులు మొత్తం దోసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. సూపర్ 6 లేదు, ఉచిత ఏదైతే బుస్ అన్నారో అది లేదు, అదేవిధంగా తల్లికి వందనం లేదు, అదేవిధంగా నిరుద్యోగ భృతి లేదు. ఈ విధంగా ఏదైతే 11 నెలల కాలంలో వాళ్ళు ఏదైతే సూపర్ 6 హామీలు అమలు చేయలేక అడుగుతారు కాబట్టి, ప్రశ్నిస్తారు కాబట్టి, ప్రశ్నించే గొంతుల్ని మొత్తం నొక్కడం కోసం మాత్రం ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా చట్టాల మొత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళు రాసుకున్నటువంటి ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి చర్యల్లో భాగంగానే కల్పన గారి మీద అర్ధరాత్రి పూట మహిళనేటు గౌరవం లేకుండా, అయ్యా నేను నైట్ నిద్రలో ఉన్నాను, నైటీతో ఉన్నాను, నేను నైటీ మార్చుకొని నేను ఎక్కడా కూడా మీకు చట్టానికి వ్యతిరేక నేను పనిచేయను, మీకు నేను చీర మార్చుకొని వస్తానన్నా కూడా లేదని చెప్పేసి మహిళ అనేటువంటి ఒక విచక్షణ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం, ప్రపంచం మొత్తం కూడా మాతృ దినోత్సవం చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మహిళలకి మాతృ ఏదైతే తల్లులకైతే ఉన్నారో ఆ తల్లి పాల్గొన్నటువంటి కల్పన కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఏదైతే మన రజనీ గారిని ఏదైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐ గారు సుబ్బరాయుడు గారు అసభ్యంగా మాట్లాడే విషయం చూస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం. ప్రశ్నిస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే రాజ్యాంగం మొత్తం పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం వేసే చర్యల్లో భాగంగానే ఈరోజు వాళ్ళు అనుకున్నటువంటి చట్టాలు మొత్తం పక్కన పెట్టి కొత్త చట్టాలు లేని చట్టాలని ఎప్పుడో దాదాపు 7 సంవత్సరాల క్రితం ఏదైతే శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఏదైతే మన విడుదల రజనీ గారు అనుచరుడు ఉంటే అతన్ని 7 సంవత్సరాల క్రితం పెట్టిన ఆ కేసు మొత్తాన్ని దుమ్ము దులిపి మళ్ళీ రీఓపెన్ చేసి నీ కారులో అతను కాబట్టి మేము అరెస్ట్ చేస్తామంటే ఎఫ్ఐఆర్ ఉందా?
నోటీసులు ఇస్తున్నారని చెప్పేసి అంటే మాకు తెలియదు, మేము ఈ రోజు మొత్తం కూడా చట్టాన్ని పక్కన పెట్టేసి మేము అనుకున్న పని మేము చేస్తామని చెప్పేసి ఎవరి కళలు ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారి యొక్క కళలు ఆనందం కోసం ఈరోజు ఒక రాక్షస ఆనందాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం రుద్దేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రెండు సంఘటనలు మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రక్షించాలని చెప్పేసి ఆ మహానుభావుడు అయితే భారత రాజ్యాంగం ఉన్నారా ఈ దేశానికి, ఈ ప్రజలకు మొత్తం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి ఒక రక్షణ కౌశించినటువంటి రాజ్యాంగం మొత్తం పక్కన పడతా ఉంది. రాజ్యాంగం మొత్తం తూట్లు పడిచి ఒక కొత్త రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం రూపంలో అమలు చేసినటువంటి ఈ దుష్ట శక్తుల పాలనలో ప్రజలకు లక్ష్యం లేకుండా పోయింది. కాబట్టి అందుకే మహానుభావుడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మీరు మాకేది ఇచ్చినటువంటి రాజ్యాంగం మొత్తం ఈరోజు నశిస్తూ ఉంది, మా హక్కులు కాపాడినాయా, మా మహిళలను కాపాడండి, ప్రశ్నించేటువంటి గొంతులు మొత్తం నొక్కుతారని చెప్పేసి ఈ బాహ్య ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు డేవిడ్ రాజు గారు, అదేవిధంగా ఆదాం గారు, మధు గారు, అదేవిధంగా ప్రకాష్ గారికి స్థానికటువంటి మా ఎస్సీ లీడర్లు మొత్తం కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి ఏదైతే చెవులుండి వెళ్ళని ప్రభుత్వానికి, కళ్ళుండి చూడటువంటి ఈ కబోదినటువంటి ప్రభుత్వానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల పక్షాన భారత రాజ్యాంగం మొత్తం కూడా మంటగలుపుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి కళ్ళు తెరవాలని చెప్పేసి ఆ మహానుభావ విగ్రహాన్ని పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితిలో ఇక్కడ పాల్గొంటే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మీ మీడియా ద్వారా ఈ ప్రపంచానికి ఈ వాస్తవాలు తెలియజేయడం కోసం మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 11 నెలల పాలనలో నువ్వు ఏం చేశావంటే మంచి ప్రభుత్వం అనేది 100 రోజుల పాటు చేసుకున్నారు, కానీ ఇది మంచి ప్రభుత్వం కాదయ్యా, ఇది ముంచే ప్రభుత్వం అనేది వాళ్ళు చెబుతున్నటువంటి ఈ సంఘటన మొత్తం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు పేపర్లు చూస్తే ఎక్కడో చోట ఒక మహిళ అత్యాచారం, ఒక బాలిక అత్యాచారం, ఒక పేదలు మొత్తం కూడా ఆత్మహత్య చేసినటువంటి రైతులకు సరైన పంట గిట్టుబాటు లేకుండా చచ్చిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదే మీరు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యం, ఇదే మీరు ఇచ్చేటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మంచి ప్రభుత్వం. ముగ్గురు కలిశారు కదా, ప్రజలు మొత్తానికి బోటుకు వాగ్దానాలు ఇచ్చారు కదా, మీరు సూపర్ 6 అన్నారు కదా, ఆ సూపర్ 6 అమలు చేయలేక, దాన్ని నెరవేర్చలేక ప్రజల మొత్తాన్ని తప్పుదారి పెట్టించే క్రమంలో భయకంపితులు చేయడం కోసం మాత్రం అరిసే గొంతులు ఒక్కడం కోసం అయితే ఇలాంటి చర్యలు మొత్తం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయండి, అమలు చేసి అయితే మీరు సూపర్ 6 ద్వారా ఈ రాష్ట్రానికి మంచి పాలు చేస్తూ ఉన్నారో దాన్ని చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలాగ పరిస్థితి కొనసాగే పనైతే, ఇదే వైఖరి కొనసాగే పనైతే, మహిళల మీద అత్యాచారం జరిగే పనైతే, మహిళల మీద చట్ట చర్యలు తీసుకొని మీరు వ్యవస్థాయ పనైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ముగ్గురిని చంద్రగిరి మార్లకు పట్టిస్తామని చెప్పేసి ఇదే మా హెచ్చరిక అని చెప్పి తెలియజేస్తూ, ఆ మహానుభవించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేయటం పక్కన పెట్టి చేతగాక సూపర్ 6 అమలు చేయలేక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి దుర్మార్గ పరిస్థితి కనపడుతోంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.